హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompass.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, యాక్సెస్లో మనం లాస్ట్ లెసన్లో ఈ ఫీల్డ్స్ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్పించాను మీకు. అంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఓకేనా, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, టోటల్, పర్సంటేజ్, గ్రేడ్, ఇవి ఫీల్డ్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు దీనిలో మనం డేటా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. చూడండి, డేటా ఎంటర్ చేయడానికి మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్ ఐడి దగ్గర మనం చూడండి ఇక్కడ నేమ్ దగ్గర నేమ్ ఇచ్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హాఫీజ్ అని ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన వెంటనే ఈ స్టూడెంట్ ఐడి దగ్గర ఆటోమేటిక్ 1 అని పడింది. చూడండి, ఇటు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటో నెంబర్ అని ఇచ్చాం కదా, ఆటోమేటిక్ జనరేట్ అయిపోతుంది. దానిలో మార్క్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళండి. ట్యాబ్ అంటూ ఉంటే పక్క సెల్లోకి వెళ్తుంటుంది, గుర్తుపెట్టుకోండి. ట్యాబ్ ప్రెస్ చేస్తూ ఉంటే పక్క సెల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత చూడండి, ఇక్కడ మనం ఎంఎస్ ఎక్సెల్లో అయితే ఫార్ములాస్ యూజ్ చేసి మూడింటిని టోటల్ చేస్తాం కదా, అదే ఫార్ములా మనం ఇందులో కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే అది నేను మీకు ఫామ్స్ క్రియేట్ చేసేటప్పుడు నేను నేర్పిస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ దీన్ని అంతటిని బ్లాంక్ వదిలేయండి. ట్యాబ్ అంటూ ఉంటే కింద దాంట్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఇంకొక నేమ్ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ ఇచ్చేయండి. ఇంకొక మార్క్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయండి. మళ్ళీ ట్యాబ్ అనుకుంటే నేను 5 నెంబర్స్ ఇస్తాను. మళ్ళీ ట్యాబ్ అనుకుంటే కిందికి వచ్చేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక నేమ్ కావాలి అంటే ఇంకొక నేమ్ కూడా ఇచ్చేయండి. ఓకేనా, అట్లా మీకు ఎన్ని నేమ్స్ కావాలంటే అన్ని నేమ్స్ ఇచ్చేయచ్చు. ఇది మొత్తం డేటా ఎంటర్ అయిన తర్వాత చూడండి, దీన్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ ఇంటూ సింబల్ కనిపిస్తుంది చూసారా మీకు ఎడ్జ్లో, ఇక్కడ నేను మౌస్ ఎక్కడ చూపిస్తున్నాను అక్కడ, దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేస్తే ఏమవుతుందంటే ఇది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోతుంది. చూడండి, నన్ను చాలామంది మామూలుగా స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు ఏంటంటే, మనం క్లోజ్ చేసాం కదా, మరి ఆ డేటా సేవ్ అవుతుందా, మనం సేవ్ చేయలేదా అంటే, చూడండి, మనం టేబుల్ క్రియేట్ చేసే ముందే దానికి ఒక నేమ్ ఇచ్చేసాం, స్టూడెంట్ డీటెయిల్స్ అని కదా, అదే నేమ్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ ఇచ్చేస్తే చూడండి, ఆ డేటా ఎంటర్ అయిందో లేదో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ డేటా డిలీట్ అవ్వదు, ఆల్రెడీ మనం సేవ్ చేసాం కాబట్టి, ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసాం కాబట్టి అది ఆల్రెడీ సేవ్ అయ్యే ఉంటుంది. ఓకేనా, మీరు డబల్ క్లిక్ ఇచ్చేసి దీన్ని ఇక్కడ మీరు క్లోజ్ చేసి ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చేసినా వస్తుంది, లేదా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసినా కూడా మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత చూడండి, మీరు ఇంకా దీనిలో ఏమన్నా ఎక్స్ట్రా ఫీల్డ్ నేమ్స్ ఎంటర్ చేయాలనుకోండి, అంటే స్టూడెంట్ ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అని ఉంది కదా, అలా కాకుండా ఇంకొకటి సోషల్, తర్వాత వచ్చేసి ఇంకేమన్నా సబ్జెక్ట్స్ ఎంటర్ చేయాలనుకోండి. మీరు ఎంటర్ చేయాలి అంటే దానికి చూడండి, మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మీరు డిజైన్ వ్యూలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా కూడా వెళ్ళొచ్చు. మీకు ఇంకొక పద్ధతి కూడా చూపిస్తాను చూడండి. సరే, మీరు ఇప్పుడు ఇక్కడ దీనిలో మీకు ఎక్సెల్లో నేర్చుకున్నట్టే కొన్ని దీనిలో సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. దీని సైజ్ పెంచాలనుకోండి, మీరు కాలం విడ్త్ పెంచేసుకోవాలనుకోండి, కరెక్ట్గా దీని ఎడ్జ్లోకి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత మీరు మామూలుగా అయితే దానిలో ఎలా కాలం విడ్త్ పెంచుతారో దీన్ని కూడా అలా కాలం విడ్త్ పెంచేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీని రో హైట్ పెంచాలన్నా కూడా మీరు ఇలా రో హైట్ పెంచేసుకోవచ్చు. దేనిదైనా సరే ఇట్లా పెట్టేసుకొని ఇలా అంటే దీని రో హైట్ కూడా మనకు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సేమ్ ఎంఎస్ ఎక్సెల్లో ఎలా చేసామో అవే ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చేసారనుకోండి, దీన్ని ఒక సార్ట్ చేయాలనుకోండి, అంటే స్మాలెస్ట్ టు లార్జెస్ట్ టు స్మాలెస్ట్ చేయాలన్నా కూడా చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు దీనికి ఏమన్నా ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇది స్మాల్ టు లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసి నేను ఓన్లీ ఇంగ్లీష్లో ఇక్కడ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే మీకు ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ పెట్టేసుకోవచ్చు. 88 మార్క్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళది మాత్రం డీటెయిల్స్ చూడాలంటే తీసేసి 88 క్లిక్ చేసుకొని ఓకే అంటే చూడండి, మీకు ఓన్లీ 88 ఎవరికి వచ్చాయి అంటే ఇంగ్లీష్లో రాజు అనే పర్సన్కి ఇట్లా ఫిల్టర్ చేసి చూసుకోవచ్చు అన్నట్టు. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని ఆల్ క్లిక్ చేసుకొని ఓకే అంటే అందరు వస్తాయి. సేమ్ మీకు ఎక్సెల్లో ఎలా చెప్పానో అవే ఆప్షన్స్ అన్నట్టు. ఓకేనా, అంతేకాకుండా మీరు దీన్ని ఏమైనా హైడ్ చేయాలనుకోండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మనం హైడ్ కాలమ్స్ అంటే ఆ కాలం అనేది అక్కడ నుంచి హైడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, తర్వాత అది లేదు, మళ్ళీ రావాలి అంటే హైడ్ కాలమ్స్ని క్లిక్ చేసి ఇక్కడ హైడ్ కాలమ్స్ క్లిక్ చేస్తే అది వెళ్ళిపోయింది. అలాగే అన్హైడ్ కాలమ్స్ అని ఇచ్చేసి మనం దేన్ని హైడ్ చేసామంటే మ్యాథ్స్ని సైన్స్ని రెండింటిని హైడ్ చేసాం. మళ్ళీ దీన్ని రెండింటిని క్లిక్ చేసుకుంటే చూడండి, మళ్ళీ మనకు వచ్చేసాయి ఇక్కడ. అలా మనం ఏదైనా హైడ్ చేసేసుకోవచ్చు, అన్హైడ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ దీని రైట్ క్లిక్ ఇచ్చేసామనుకోండి, కాలమ్ని అటు ఇటు జరగకుండా మూవ్ అవ్వకుండా ఫ్రీజ్ కూడా చేసేసుకోవచ్చు, దాన్ని అన్ఫ్రీజ్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఇన్సర్ట్ కాలం అంటే ఒక కాలంని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇవే ఆప్షన్స్ చూడండి, కాలంకి రీనేమ్ చేయాలంటే రీనేమ్ కూడా చేసుకోవచ్చు, కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. దాదాపుగా మీకు అందులో ఏ ఆప్షన్స్ ఎక్సెల్లో ఉంటాయి అవే ఆప్షన్స్ మీకు ఇక్కడ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం రోజుని కూడా రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ రికార్డ్ అన్నాం అనుకోండి, ఒక రికార్డ్ ఎంటర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఫీల్డ్ ఎంటర్ చేయాలనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ కాలం అంటే ఒక కాలం వచ్చేసింది. ఇక్కడ ఫీల్డ్ మీద డబల్ క్లిక్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సోషల్ అని ఇచ్చేసామనుకోండి. ఓకేనా, సోషల్ అనే నేమ్ ఇచ్చేసి ఇక్కడ మనం నెంబర్స్ ఎంటర్ చేసేసుకోవచ్చు అన్న డైరెక్ట్. ఇలా మనం ఏదైనా ఫీల్డ్ నేమ్స్ కావాలి అంటే ఇలా ఫీల్డ్ నేమ్స్ యాడ్ చేసుకొని
మనం దానిలో నెంబర్స్ వేసేసుకోవచ్చు. వద్దనుకోండి, ఈ కాలం వద్దనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డిలీట్ కాలం అన్నా కూడా మీరు ఆ కాలంని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడుగుతుంది మీరు ఎస్ ఆర్ నో అంటే ఎస్ అంటే అది కాలం అనేది డిలీట్ అయిపోతుంది. అలాగే మీరు రోలు ఇన్సర్ట్ చేయాలంటే రో కూడా ఇక్కడ అంటే దీని ఇక్కడ రికార్డ్ అంటాం, మనం రోస్ని రికార్డ్ అంటాం. ఇక్కడ న్యూ ఇక్కడ రికార్డ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే చూడండి నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను, కాకపోతే రో అనేది లాస్ట్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా, దీనిలో మనకు పర్మిషన్ లేదన్నట్టు, మధ్యలో మనం రోస్ ఇన్సర్ట్ చేయలేము దీనిలో. ఓకేనా, ఎక్కడ చేయొచ్చు నేను ముందు చెప్తాను. చూడండి ఇక్కడైతే మనం మధ్యలో ఇన్సర్ట్ చేయరాదు, లాస్ట్లో వస్తుంది. దీన్ని కూడా మనం తీసేయాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి అంటే మన దీనిలో ఏమైనా ఫీల్డ్ నేమ్స్ ఎంటర్ చేయాలి అంటే ఎంటర్ చేసుకోవచ్చు. సేమ్ ఇంతకుముందు లాగానే ఏదైనా నేమ్స్ కావాలంటే ఆ నేమ్స్ ఎంటర్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ కూడా చేసేసుకోవచ్చు. మీరు చూడండి డిలీట్ రో రికార్డ్ అని ఇచ్చేసి అంటే ఆ రో అనేది డిలీట్ అయిపోయింది. అలా మీరు డిలీట్ కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా, సేమ్ మీరు ఎక్సెల్లో చేసిన ఆప్షన్స్ అన్నీ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి కట్ చేయడం, కాపీ చేయడం, పేస్ట్ చేయడం సేమ్ ఆప్షన్స్. రో హైట్ పెంచేసుకోవడం కూడా సేమ్ ఆప్షన్స్. ఇక్కడ నేను ఏమేమైతే వర్క్ చేశానో అదే వర్క్ మీరు డిజైన్ వ్యూలో కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి మీకు ఇక్కడ డిజైన్ వ్యూ ఉందా, దీన్ని క్లిక్ చేశారనుకోండి, డిజైన్ వ్యూని క్లిక్ చేసుకొని మీకు ఇంకేమన్నా ఫీల్డ్ నేమ్ కావాలి అంటే ఆ ఫీల్డ్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. అది ఎలా ఎంటర్ చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి సేమ్ ఇన్సర్ట్ రో అంటే మీరు ఇక్కడ రోని ఇన్సర్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకేమన్నా స్టూడెంట్ గ్రేడ్ అయిపోయింది కదా, సరే ఇంగ్లీష్ అయిపోయింది, సోషల్ అయిపోయింది, ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూ అనుకోండి, ఉర్దూ అని ఇచ్చేసి అది కూడా నంబర్ కింద తీసేసుకొని ఇట్లా మనం యాడ్ చేసేసుకుంటే ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు దీన్ని వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి కూడా దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ రో అంటే ఆ రో అనేది డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నుంచి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ అంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, కంట్రోల్ Z అని అండు కూడా చేసుకునే ఆప్షన్స్ కూడా మనకు దీనిలో అవైలబుల్ ఉంటాయి.